There is no permanent enemies and friends in politics. ఇది చెప్పింది నేను కాదు. లండన్కి చెందిన యూకేకి చెందిన ప్రైమ్ మినిస్టర్ 1990s. అతని పేరు లార్డ్ పాల్మర్స్టన్. ఒకవేళ తప్పు చెప్పుంటే క్షమించాను. బట్ ఎందుకు నేను ఈ టాపిక్ తీసుకున్నాను ఈరోజు అంటే, ఈయన ఎందుకు ఉదాహరణ తీసుకున్నానంటే, ఈ టాపిక్ మొత్తం ఎండ్ లోపల మీకు అర్థమవుతుంది. మీ అందరికి తెలిసిందే, అమెరికా ఇండియా దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని ఇండియా మీద 50% టారిఫ్ వేసింది. అలానే పాకిస్తాన్కి దగ్గరైంది. ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత ఇండియా పాకిస్తాన్కి ఒక మంచి రప్చర్, అంటే మనం ఉతికి ఆరేసిన తర్వాత పాకిస్తాన్ని, ఇద్దరి మధ్య సీజ్ ఫైర్ని అంగీకరించడానికి కారణమని ట్రంప్ గారు క్లెయిమ్ చేసుకున్నారు. ఇండియా పదే పదే ట్రంప్ గారు కాదు, స్వయాన పాకిస్తానే వచ్చి సీజ్ ఫైర్ని ఆపండి అని చెప్తేనే ఇండియా సీజ్ ఫైర్ ఆపింది అని ఇప్పటికీ అఫీషియల్గా అన్అఫీషియల్గా కొన్ని వందల సార్లు చెప్పారు మీడియా ముందు. ఈ విషయం ట్రంప్ దాకా కూడా చేరుంటుంది. బట్ ఇక్కడే ఆయన ఈగో హర్ట్ అయింది. ఇది పక్కన పెడితే మళ్ళీ యూటర్న్ తీసుకుంటే, ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపుతానని ఆయన అధికారంలోకి ఎక్కాడు. చాలామంది ఆయన వారంలో ఆపుతున్నాడు. చాలామంది అమెరికన్స్తో పాటు బయట ఉన్న దేశాలలో వాళ్ళు కూడా ఇదంతా నిజమే అని నమ్మారు. బట్ ఇక్కడ మళ్ళీ పుతిన్ గారు యూటర్న్ తీసుకున్నారు అమెరికా దగ్గర నుంచి. దెన్ అప్పుడు స్టార్ట్ అయింది గేమ్ ఇండియా మీద. మా అందరికి తెలిసిందే, ఇండియా ఎప్పటి నుంచో 33% ఆయిల్ రష్యా నుంచి చాలా చీప్గా ఇంపోర్ట్ చేసుకుంటుంది. రష్యా నుంచి మన ట్రంప్ గారు అంటారు, మీరు ఇలా 33% అంతకంటే ఎక్కువ ఇంపోర్ట్స్ రష్యా నుంచి తీసుకుంటున్నారు కాబట్టే వాళ్ళకి మీరు డైరెక్ట్గా ఫండింగ్ చేస్తున్నారు, లేకపోతే మేము ఉక్రెయిన్కి చాలా ఆయుధాలు ఇస్తున్నాము. బట్ రిటాలియేషన్గా రష్యా ఇన్ని రోజుల వరకు, కొన్ని సంవత్సరాల వరకు నిలబడింది యుద్ధంలో. అంటే సోవియట్ యూనియన్, రష్యా అంటే మామూలు కంట్రీ కాదు. ఇన్ని సంవత్సరాలు నిలబడింది అంటే దానికి కారణం కేవలం చైనా, అలానే అమెరికా ఆయిల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్లనే ఇంత దూరం వచ్చింది విషయం. అండ్ నాకు పీస్ ప్రైజ్ కావాలి, బట్ నాకు అది దక్కలేదు. ఓకే, బట్ నాకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగాలి అని పుతిన్ మీద చాలా చాలా ప్రెజర్ ఉంది. అండ్ ఇండియా మీద కూడా ఈ ప్రెజరు చాలా పీక్ స్టేజ్లో ఉంది. అందుకనే ఆయన మెల్లమెల్లగా ఇండియా మీద ఫస్ట్ 25% టారిఫ్ నుంచి 50% టారిఫ్కి వచ్చాడు. ఇండియాని డెడ్ ఎకానమీ అన్నారు, రష్యాని డెడ్ ఎకానమీ అన్నాడు. బట్ మళ్ళీ యూటర్న్ తీసుకుంటే ఈ దీపావళి సందర్భంగా, అంటే బేసిక్గా ఈ దీపావళికి ముందే అనౌన్స్మెంట్ చేయాలి. సో దీపావళి తర్వాత కొన్ని లీక్స్ అయితే ఇస్తున్నాడు. ఆయన సూచీ లీక్ లాగా ఈయన కూడా కొన్ని ట్రంప్ లీక్స్ అనేవి ఉంటుంది. ట్రంప్ని కూడా టాకో అంటారు, అంటే ఎప్పుడు ఎలా ఎక్కడ ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. ఈరోజు ఉక్రెయిన్ అంటాడు, రేపు రష్యా అంటాడు, పాకిస్తాన్ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్ అంటాడు. నెక్స్ట్ హోడీ మోడీ అనే కార్యక్రమంలో మన ప్రధానమంత్రి మోడీ గారిని ఆకాశానికి ఎత్తేస్తాడు. నెక్స్ట్ ఆయన పొలిటికల్ కెరీర్ని నేను డౌన్ఫాల్ చేయకూడదు అనుకుంటున్నాను. సో అందుకే నేను ఎక్కువ మాట్లాడట్లేదు. సో ఆయన రష్యా నుంచి ఆయిల్స్ తగ్గించుకుంటాడు ఇండియా అని మీడియా ముంచే అడగకముందే చెప్తాడు. సో ఇదంతా ఉంటే దీపావళి శుభాకాంక్షలు చెప్పి ఓవల్ ఆఫీస్లో ఒక చిన్న లీక్ ఇచ్చాడు. అదేంటంటే, ఇండియా ఇది నాన్ అఫీషియల్, బట్ BBC, అలానే ఇండియన్ ఎక్స్ప్రెస్, ఫైనాన్షియల్ ఆఫ్ ఇండియాలో కొన్ని ఆర్టికల్స్ అయితే బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆర్టికల్స్లో ఏముంటుందంటే, ఇండియాకి 50% టారిఫ్ నుంచి, ప్రజెంట్ 50% టారిఫ్ ఉంది, 50% టారిఫ్ నుంచి 15% టారిఫ్కి తగ్గిస్తున్నాము
అలానే చైనాకి 150 కూడా 155 టారిఫ్ మేము తీసుకెళ్తున్నాము. చాలా కఠినంగా ఈ టారిఫ్లు ఉంటాయని మన ట్రంప్ గారు అయితే చెప్తున్నారు. ఇదంతా అన్అఫీషియలే, కథనాల ప్రకారమే, మేబీ అయి ఉండొచ్చు కూడా. అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఇండియాలో చాలా సూరత్లో కానీ అలానే తమిళనాడులో ఫ్యాక్టరీలో తయారయ్యే టెక్స్టైల్స్, మన ఫిట్టింగ్ బోల్ట్స్, అలానే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పరికరాలు, అలానే ఇక్కడ సాఫ్ట్వేర్ పనిచేసే ఉద్యోగులు, అలానే రొయ్యల పెంపకంలో రొయ్యల్ని పెంచే రైతులు, ఇలా చాలామంది చాలా రోజుల పాటు ఈ టారిఫ్ల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు ఈ 15%కి తగ్గటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ మైక్ ఒక 100 రూపీస్ అనుకుందాం ఇక్కడ ఇండియాలో ప్రజెంట్ ఉన్న కాస్ట్. సో దీన్ని మనము అమెరికా తీసుకెళ్తే అమెరికా వాళ్ళు అమ్మాలి ఈ 15% ట్యాక్స్తో 150 రూపీస్కి. అదే చైనా ఇదే 100 రూపీస్ మైక్ని అమెరికాలో అమ్మాలంటే 255 రూపీస్కి అమ్మాలి, అంటే త్రిబుల్ అన్నమాట. సో మనందరూ తెలిసింది ఇప్పటికే చైనా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈవీ వెహికల్స్ వాడాలంటే మనకి కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ వాడుతూ ఉంటారు. సో ప్రపంచంలో అది ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం చైనా. సో అంటే దీనివల్ల మన అమెరికాకు కూడా చాలా నష్టం ఉంది. బట్ ఆయన అంతిమ గోల్ రష్యా ఉక్రెయిన్ వార్ ఆపాలి. నెక్స్ట్ ఈ డాలర్ని న్యూట్రలైజ్ చేయకూడదు. ఇప్పుడు కనుక రష్యా, ఇండియా, చైనా కనుక ఈ బ్రిక్స్ కూటమిలో బలంగా ఉంటే వాళ్ళ డాలర్కి ఖచ్చితంగా ముప్పు వస్తుంది. సో అందుకనే ఈ 15% టారిఫ్కి నాంది పలికి ఇండియాని మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. బట్ ఈ పాయింట్ ఆఫ్ మొత్తం వ్యూలో మనకి రష్యాని తీసుకుంటే, రష్యా ఇప్పుడే కాదు, సోవియట్ యూనియన్ నుంచి, అంటే మనకి సెకండ్ వరల్డ్ వార్ దగ్గర నుంచి, నెక్స్ట్ అలానే పాకిస్తాన్లో ఇండియా యుద్ధంలో గెలిచేంత వరకు, అంటే మనకి వాళ్ళే చాలా బలంగా ఉన్నారు. పాకిస్తాన్తో మనకి యుద్ధం వచ్చినప్పుడు చాలా దేశాలు ఇండియాకి ఆపోనెంట్గా ఉన్నాయి. బట్ ఒక్క దేశం, రష్యా, యునైటెడ్ స్టేట్ కూడా మనకి అప్పుడు ఎటువంటి దాని ఏమంటే హెల్ప్ చేయలేదు. ఈవెన్ ఆ కార్గిల్ యుద్ధంలో మనకి ఎప్పుడైతే శాటిలైట్ హెల్ప్ కావాలో వాళ్ళ శాటిలైట్ హెల్ప్ కూడా అప్పుడు ఇవ్వలేదు. అప్పుడు ఇండియన్స్ చాలామంది సోల్జర్స్ చనిపోయారు. బట్ రష్యా మాత్రం అడ్డంగా నిలబడి ఎవరైనా ఇండియా మీద చేయేస్తే నా మీద చేసినట్టే అని ముందుకు వచ్చిన తర్వాతే ఈ వారం తగ్గింది. నెక్స్ట్ వాళ్ళు శాటిలైట్ హెల్ప్ చేయడం వల్లే మన వాళ్ళకి గైడెన్స్, అలానే ఎలా రీచ్ అవ్వాలి పాకిస్తాన్ని, ఆ టెరిటరీకి రీచ్ అవ్వాలి అని ఒక గమ్యస్థానానికి తీసుకెళ్ళారు రష్యా వాళ్ళు. సో ఇంత ఫ్రెండ్షిప్ ఉంచుకున్న రష్యా దగ్గర నుంచి ఒక్కసారిగా మనము ఆయిల్ని ఆపలేం కాబట్టి స్టెప్ బై స్టెప్ ఆపుకుంటూ పోయి, సో దానికి ఆల్టర్నేట్గా వాళ్ళతో వేరే బిజినెస్ చేస్తే మేబీ ఇన్కేస్ ఫ్యూచర్లో కొంచెం ఈ రప్చర్ అంతా అయ్యేంత వరకు కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఇండియా 3rd నుంచి 4th లార్జెస్ట్ ఎకనామిక్ జోన్లో ఉంది. సో ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఇండియాకి ప్రొడక్షన్ అవసరం, ఇంపోర్ట్ అవసరం, అలానే అమెరికా సపోర్ట్ కూడా అవసరం. ఎందుకంటే ఇండియాలో తయారయ్యే చాలా గూడ్స్ అమెరికాకి వెళ్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అతిపెద్దవి మనకి సీ ఫుడ్ అయితే ఏంటి, అలానే మనము వైద్య రంగంలో మనం ఫార్మాసిటికల్లో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫార్మాసిటికల్ అయితే ఏంటి, అలానే మన ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఆటోమొబైల్స్, అంతకంటే ముఖ్యంగా మన సాఫ్ట్వేర్ సర్వీసెస్. సో చూడండి ఎంత లింక్ అయి ఉన్నాయో. సో ఇలాంటి టైంలో ఈ 15% టారిఫ్ అనేది ఇండియాకి ఒక మంచి ఆపర్చునిటీ. సో ఇప్పటికే చైనా ఒక పవర్లో ఉండిపోయింది, ప్రొడక్షన్ పవర్లో. వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ, ప్రపంచానికి కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళే తయారు చేసుకుంటారు, వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు ఎక్కువగా. సో ఇలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు ఇండియా తీసుకొని ఈ ప్రొడక్షన్ రంగంలో మళ్ళీ
ఎక్కడైతే మనం తప్పులు చేసామో అలాంటి తప్పులు చేయకుండా ఇలాంటి ఆపర్చునిటీని తీసుకొని ఈ థర్డ్ ఫోర్త్ ఎకనామీ నుంచి టాప్ అట్లీస్ట్ 3 ఎకనామీ కన్నా ఎదగాలి. అమెరికాతో రిలేషన్షిప్ బాగుండాలి. అలానే మనము చైనాని రష్యాని ఎప్పటికీ వదులుకోకూడదు. బట్ దానికి స్ట్రాటజీస్ ఏమైనా ఉండుండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ 15% టారిఫ్ అనేది చాలా రిలీఫ్ ఇండియాలో. సో దీన్ని మరి ఎలా తీసుకెళ్తారో తెలియదు. అండ్ దీనివల్ల చాలామంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు అయితే చాలామంది పోయినాయి. ఎందుకంటే వాళ్ళని తీసుకోవట్లేదు, తీసుకున్నా సరే వాళ్ళ మీద ఇండియన్స్ని తీసుకోవద్దనే ఒక ట్రంప్ గారి హెచ్చరికతో తీసుకోవడం కూడా మానేశారు. సో వాళ్ళంటి వాటికి బ్రేక్ పడుతుందని అనుకుంటున్నాను. అండ్ అలానే వీసా మాత్రం ఎవరైతే అక్కడ పర్మనెంట్ వీసా కావాలనుకుంటున్నారో, చదువుకోవడానికి వెళ్ళిన వీసా, సో H1B వీసా వాళ్ళకి మాత్రం ఈ 70-80 1 crore వరకు ఉన్న ఈ ఫీజు అయితే తగ్గట్లేదు. ఇంకా దాని మీద అయితే ఎటువంటి డిస్కషన్ లేదు. బట్ ఈ 15% అనేది మాత్రం కేవలం ఒక చిన్న రూమరే. బట్ ఈ రూమర్ నిజమైతే ఇండియాకి చాలా 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 పెద్ద బూస్ట్ అండ్ గుడ్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. ఇది నేను చెప్పట్లేదు, చాలా పేపర్ చెప్తున్నాయి. ఎందుకంటే ఇంత రప్చర్లో నుంచి ఇండియా ఒక డిప్లొమాటిక్ స్టెప్ తీసుకొని తన ఫ్రెండ్ అయిన చాలా దగ్గర ఫ్రెండ్ అయిన రష్యాని దగ్గర నుంచి ఇంపోర్ట్స్ ఆపించి చిన్నగా ఆపించి మళ్ళీ అమెరికా వైపు చూస్తుంది. బట్ అమెరికాని మనం ఎప్పుడు నమ్మడానికి లేదు. బట్ అమెరికాని కేవలం ఇండియా యూజ్ చేసుకోవాలి ఎకనామికల్ జోన్లో. సో ఇది ఎందుకంటే నెక్స్ట్ మన ఎకనామికల్గా ఫ్యూచర్లో బాగలేకపోతే మన పక్కనే చైనా అలానే పాకిస్తాన్ మళ్ళీ మనల్ని దెబ్బ కొట్టే అవకాశం ఉంది. సో ఇది మనం మళ్ళీ మన డిఫెన్స్ సిస్టంలో కూడా మనం చాలా ముందుకు వెళ్తున్నాం, చాలా పురోగతి సాధిస్తున్నాం. ఐఎన్స్ విక్రాంత్ ఈరోజు మనం చూసాం, మోడీ గారు అక్కడ నిలబడి ఐఎస్ విక్రాంత్కి శుభాకాంక్షలు చెప్పి దీపావళి అక్కడే చేసుకున్నాడు. సో ఇంత మంచి సందర్భంలో ఇలాంటి విషయం ఇండియాకి చాలా పెద్ద రిలాక్స్. అండ్ నాకేమైనా మీరు సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, ఏ టాపిక్ గురించైనా మాట్లాడాలనుకున్నా జస్ట్ మీరు నా కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఇది ఈరోజు వీడియో. మళ్ళీ రేపు ఒక వీడియోతో కలుద్దాం. రోజు ఎవ్రీడే ఒక వీడియో ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఎటువంటి కాంప్లెక్స్ టాపిక్నైనా తీసుకొని మీ ఫ్రెండ్ మీతో మాట్లాడితే ఎలా ఉంటుంది, మీ రూమ్మేట్ మీతో మాట్లాడితే ఎలా ఉంటుంది, కేవలం మీరు నాకు జస్ట్ 10 minutes ఇవ్వండి చాలు. చాలా నీట్గా మన బిర్యానీ పొట్లం కలిపినట్టు కలిపేస్తా మొత్తం అన్ని జియో పాలిటిక్స్ మొత్తాన్ని. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే జస్ట్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ చందు RCB. సీ యు టుమారో. బాయ్. జై హింద్.